నేను టీపీసీసీ అధికార సత్యం శ్రీరంగం, మా మిత్రుడు మన అధికార ప్రతినిధి వెంకటరమణ. ఈరోజు ముఖ్యంగా నిన్న కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పాటైనాక మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో మా ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం మా ప్రీతమ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్, తెలంగాణ వార్షిక బడ్జెట్ చాలా అద్భుతంగా, ఇది ఒక ప్రజా బడ్జెట్, ప్రజా ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చిన మేరకు, ప్రజా సంక్షేమం మేరకు, ప్రజల భవిష్యత్తు ఈ బడ్జెట్ లో మాకు కనపడింది. మిత్రులారా, మీరు చూశారు, మా ముఖ్యమంత్రి గారి ఆకాంక్షల మేరకు ఆర్థిక మంత్రి గారు ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని, సోనియమ్మ రాజ్యాన్ని ప్రస్ఫుటంగా కనపడే విధంగా, ఆకాంక్షలు నెరవేరే విధంగా బడ్జెట్ రూపకల్పన జరిగింది. దానికి తెలంగాణ ప్రజల తరఫున, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున మా ప్రీతం ముఖ్యమంత్రి గారికి, బట్టి విక్రమార్క గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక మంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, మీరు చూశారు, ఈ బడ్జెట్ లో దాదాపు 25% వ్యవసాయానికే దాదాపు 72,000 కోట్ల రూపాయల వ్యవసాయ అనుబంధ రంగాలు కేటాయించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని మరొకసారి నిరూపించింది. రైతుల మీద ఉన్న మమకారం, రైతుల మీద ఉన్న ప్రేమ, ఈ రైతు ప్రభుత్వం ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యవసాయం పండుగ దండగ కాదు అని అధికారంలో ఉన్నప్పుడు నిరూపించింది. ప్రతిసారి కూడా వ్యవసాయం తరపున, రైతుల తరపునే మేము పోరాటం చేశాం, రైతులకే పక్షపాతంగా ఉన్నామని మరొకసారి ఈ బడ్జెట్ ద్వారా నిరూపించింది. మిత్రులారా, మీరు చూశారు, దాదాపు విద్యకి 21,000 కేటాయించారు, 21,000 కోట్ల రూపాయలు కేటాయించారు. గత 10 సంవత్సరాలకి మనం చూసాం తెలంగాణ ఏర్పడిన తర్వాత. బంగారు తెలంగాణ తప్ప ఏ రోజు కూడా బంగారు తెలంగాణ ఒక ఓయాసిస్ లాగే కనుచూపు మేరలో మన కనపల్ల. ఓన్లీ కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారం అయింది. అనేక ప్రభుత్వ పాఠశాలలు మూసేశారు, సింగిల్ టీచర్ ఉన్న స్కూల్స్ అన్ని మూసేశారు. కానీ ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు అనేక వేదికల మీద, నేను ముఖ్యమంత్రిగా ప్రభుత్వ పాఠశాల చదువుకొని ఈ స్థాయికి ఎదిగాను, సామాన్య మధ్యతరగతి కుటుంబాలు, ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులు, వెనుకబడిన వర్గాలు, సబ్బడ వర్గాలు, వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలి, కాబట్టి ప్రభుత్వ పాఠశాలకు సరైన నిధులు కల్పించాలి అని 21,000 కోట్ల రూపాయలు విద్యాభివృద్ధి కోసం ఈరోజు బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. మిత్రులారా, మీరు చూశారు, ఈ 10 సంవత్సరాలు ఒక ఉపాధ్యాయుని వాళ్ళు అపాయింట్మెంట్ చేయలేకపోయారు. మేము డిఎస్సీ ప్రకటించాం, దానికి మా ప్రభుత్వ నిబద్ధత మీకు కనపడుతుండొచ్చు. అదేవిధంగా హైదరాబాద్ నగరం తెలంగాణ ఏర్పడ్డాక సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏనాడు ఇవ్వని నిధులు, హైదరాబాద్ మహానగరానికి 10,000 కోట్ల రూపాయల నిధులు మా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గర్వంగా అసెంబ్లీలో ప్రకటించారు. మీరు చూశారు, అనేక పర్యాయాలు టిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఎప్పుడు కూడా సమైక్య పాలకులు, ఆంధ్ర పాలకులు నోరు పారేసుకున్నారు తప్ప ఏ రోజు కూడా హైదరాబాద్ గురించి అనేక మాటలు మాట్లాడారు తప్ప, లైక్ గెస్ట్ హౌస్ మునిగిపోతుంది, గవర్నర్ భవన్ మునిగిపోతుంది, రాజ్భవన్ మునిగిపోతుంది, మోకాల్లో నీళ్లు వస్తున్నాయి, ఈ హైదరాబాద్ నగరాన్ని సర్వనాశనం చేశారు గత పాలకులను మాట్లాడారు తప్ప ఏ రోజు నిధులు కేటాయించిన పాపన పోలేదు. కానీ మా ముఖ్యమంత్రి గారు నిబద్ధత మీరు చూశారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధిలో, హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ నగరంగా నిలబెట్టే దాంట్లో భాగంగా 10,000 కోట్ల రూపాయలు ఈ రోజు హైదరాబాద్ నగరానికి కేటాయించారంటే ఈ ఒక్క కేటాయింపే హైదరాబాద్ నగరం మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఉన్న మమకారం మీకు అర్థమవుతుంది. మిత్రులారా, మీరు చూశారు, వ్యవసాయ రంగమే కాదు, గ్రామీణాభివృద్ధి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 65,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ బడ్జెట్ లో
అన్ని రంగాలను ఏ రంగాన్ని విస్మరించకుండా అన్ని రంగాలకు సమాన కేటాయింపులు జరుగుతూ అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు మా ముఖ్యమంత్రి గారికి, మా ఉప ముఖ్యమంత్రి గారికి, శ్రీరాబాబు గారికి శాసనమండలిలో ప్రవేశపెట్టేందుకు మంత్రుల సహచరులందరికీ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మిత్రులారు, ఇంకో విషయం మీకు గుర్తు చేసుకున్నాం. ఈ రాష్ట్రం అప్పులప్పుగా మారిన 6 లక్షల కోట్ల రూపాయలు 7 లక్షల కోట్ల రూపాయలు దాదాపు అప్పులైన కేవలం అప్పులకి వడ్డీలకే ప్రతి సంవత్సరం 48,000 కోట్ల రూపాయలు, కేవలం 48,000 కోట్ల రూపాయలు అప్పులు అవుతున్నాయి. ప్రతి నెల 4,000 కోట్ల పైసల రూపాయలు వడ్డీలు ఖర్చమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఆర్థిక మంత్రి గారు వారి చొరవతో, నైపుణ్యంతో ఈ ప్రజా సంక్షేమ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ అప్పులకు కారణం ఎవరు? ఈ అప్పులకి ఎవరి పుణ్యం? ఇదంతా కేసీఆర్ పుణ్యం. మీరు గమనించారు మిత్రులారా, కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మోడీ, నిర్మలా సీతారామన్ గారు తెలంగాణ ఊసెత్తలేదు, తెలంగాణ పేరెత్తలేదు, తెలంగాణ గురించి మాట్లాడలేదు, తెలంగాణకు ఒక్క రూపాయి కేటాయించలేదు. అయినప్పటికీ 10 సంవత్సరాలు వాళ్ళకు అంటగాగిన టీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని మేము ప్రశ్నించి చెప్తున్నాం. బయటకు వచ్చి ఒక్క మాట మాట్లాడిన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఈరోజు ప్రజా బడ్జెట్ ప్రవేశపెడితే బయటకు వచ్చి కలుగులో ఉన్న పందికొక్కులాగా, పందికొక్కు మంచిగా తిని పడుకొని కలుగు నుంచి బయటకు వస్తుంది కదా, సారీ ఈ పదాలు వాడినందుకు, అలాంటి పందికొక్కులాగా బయటకు వచ్చి మళ్ళీ బీజేపీకి మద్దతుగా మాట్లాడుతున్నాడు. ఇది పరికమాల బడ్జెట్ అంటున్నారు, ప్లానింగ్ లేని బడ్జెట్ అంటున్నారు. ఏం ప్లానింగ్ లేదు? ఈ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా నిలబెట్టడం కోసం 10,000 కేటాయించడం ప్లానింగ్ లేదా? మేము ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం 60,000 కోట్ల రూపాయలు కేటాయించడం ప్లానింగ్ లేదా? వ్యవసాయం కోసం దాదాపు బడ్జెట్లు 20% కేటాయించడం ప్లానింగ్ లేదా? దేనికి ప్లానింగ్ లేదు? మీలాగా అప్పులు చేయలేదా? మీలాగా భూములు అమ్మట్లేదా? లేదా మీరు తెచ్చిన అప్పులకి వడ్డీలు కడతం ప్లానింగ్ లేదా? ఎందులో ప్లానింగ్ లేని కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాం. కేసీఆర్ గారు, మీరు బీజేపీ మనిషి, మీరు బీజేపీకి మద్దతుగా నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఇన్ని రోజుల నుంచి బయటకు రాని వ్యక్తి బడ్జెట్ రాగానే కేంద్ర బడ్జెట్ లో అన్యాయం జరిగినప్పటికీ మాట్లాడకుండా రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి మీరు బయటకు వచ్చి మాట్లాడిన విధానం శోచనీయం. ఇది చాలా సిగ్గుగా ఉంది. ఈ హైదరాబాద్ నగరాన్ని అనేక పర్యాయాలు వరదల్లో ముంచెత్తినప్పుడు మీరు ఎక్కడ పోయారు? ఈరోజు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళటానికి, అభివృద్ధి కొనసాగించడానికి రేవంత్ రెడ్డి గారు 10,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది నిజం కాదా? మిత్రులారా, మీరు చూశారు, అనేక 6 గ్యారెంటీల కోసం 45,000 కోట్ల రూపాయలు, 47,000 కోట్ల రూపాయలు కేటాయించాం. 47,000 కోట్లు 6 గ్యారెంటీల కోసం. మీరు చూశారు, వైద్యం కోసం 11,000 కోట్ల రూపాయలు, రింగ్ రోడ్ కోసం 15,000 కోట్ల రూపాయలు, పద్నాగుట్టు కోసం 15,000 కోట్ల రూపాయలు, గ్రామీణ అభివృద్ధి కోసం 29,000 కోట్ల రూపాయలు. ఏ రంగాన్ని విస్మరించలేదు, ఏ రంగాన్ని లోటు చేయలేదు. ఇలాంటి ప్రజారంజక బడ్జెట్, ప్రజల ఆకాంక్షల మేరకు ఉన్న బడ్జెట్, ప్రజల భవిష్యత్ అవసరాలు కనబడుతున్న బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు మా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, శ్రీరాబాబు గారికి, మంత్రివర్గ సహచరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ తరఫున మరొక్కసారి, ఈ హైదరాబాద్ ప్రజల తరఫున మరొక్కసారి మా ప్రీతమ ముఖ్యమంత్రి మా అన్న రేవంత్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.